తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునమును గాని సర్ప శకునమును గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలికునైనను కర్ణపిశాచి నడుగు వానినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయు, దెయ్యాలు కూడా అంటండి, దెయ్యాలకు సంబంధించి కూడా చెప్పాడు అప్పుడే. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు, దేవునికి హేయుడు. వీటన్నిటిని నమ్మేవాడు, వీటి ప్రకారంగా బ్రతికేవాడు దేవుని దృష్టికి హేయం కలిగిన వాడు. ఏమంటే ఇవన్నీ చరిత్రలో జరిగినాయండి. చరిత్రలో దేవుడి చేత అసహించబడి చరిత్రలో కనుమరుగైపోయింది ఇజ్రాయెల్ జాతి. శేషింపబడ్డారు. ఎందుకో తెలుసా? ఇలాంటి అంధవిశ్వాసాన్ని వాళ్ళు నమ్మి దేవుడు అసహించుకునే ప్రతి నీచమైన కార్యక్రమాన్ని వారు చేశారు గనుక.